హెజ్బుల్లా మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టో 1985 నాటిది. ఒక ఓపెన్ లెటర్ ద్వారా అప్పుడే హెజ్బుల్లా ఈ మేనిఫెస్టోని ప్రకటించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని ఇచ్చాను, చూడండి. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ 1985 మేనిఫెస్టో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇస్లామిక్ స్టేట్. పాయింట్ నెంబర్ 2 చూడండి. డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయిల్. ది మేనిఫెస్టో ప్రొక్లైన్డ్ ది ఫైనల్ డిపార్చర్ ఆఫ్ ఇజ్రాయిల్ ఫ్రమ్ లెబనాన్ యాజ్ ఎ ప్రెల్యూడ్ టు ఇట్స్ ఫైనల్ ఆబ్లిటరేషన్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్. ఇది వీరి మేనిఫెస్టోలోని సెకండ్ పాయింట్. దీని అర్థం ఏమిటి అంటే ఇజ్రాయిల్ వినాశనం, లెబనాన్ నుండి ఇజ్రాయిల్ తుది నిష్క్రమణ, ఇజ్రాయిల్ ఉనికినే లేకుండా చేయడానికి ఇది నాంది అని దీని అర్థం. ఒకసారి ఇజ్రాయిల్ లెబనాన్ మ్యాప్ని కూడా చూడండి. ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ల మధ్య 75 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దుకు ఆవల హెజ్బుల్లాస్ రేబీస్ సోకిన తోడేళ్లలాగా ఇజ్రాయిల్ని గుటకాయ స్వాహా చేయడానికి 24/7 ట్రై చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని తమ మేనిఫెస్టోలోనే రాసుకుని ఆ విధంగా ఓపెన్గా ప్రకటించింది అప్పుడే హెజ్బుల్లా. ఇజ్రాయిల్ ఉనికిని లేకుండా చేస్తామని మేనిఫెస్టోలో ఇంకా ఎవరెవరు ప్రకటించుకున్నారు, వారికి ఇరాన్కి లింక్ ఏమిటి అనే వివరాల్ని మనం ఒకసారి సరిగా చూస్తే విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలను చూద్దాం. అలాగే ఇజ్రాయిల్ ఎందుకు ట్రంప్ శాంతి చర్చలు 2 వారాల విరామం అంటున్నా చెలరేగి లెబనాన్ పైన దాడులు చేసింది అనేది కూడా అర్థమవుతుంది.